యాక్చువల్లీ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన హైదరాబాదే కాకుండా మా తెలంగాణ ఆంధ్రాకి వచ్చిన ఐ ఫీల్ అట్ హోమ్ హియర్ అండ్ అది మీ వల్లే మీరిచ్చిన ప్రేమ వల్లే ఎక్కడికి వెళ్ళినా ఐ హ్యావ్ బిన్ వెల్కమ్డ్ విత్ సో మచ్ వార్మ్త్ దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలని తెలీదు బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఐ హ్యావ్ సో మచ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఇది నా ఫస్ట్ తమిళ్ సినిమా సో నేను నా తెలుగు ఫ్రెండ్స్తో చెప్తే ఎవరితో అని అడిగారు కార్తీ గారితో అంటే సెట్ కార్తీయ మనోడే కదా అని అన్నారు సో దట్స్ హౌ మచ్ పీపుల్ లవ్ యూ హియర్ సార్ అండ్ ఇందాక వెంకీ అన్నట్టు ఉప్పిన టైంలో నాకు మిమ్మల్ని కలవాలని ఒక డ్రీమ్ బట్ ఇప్పుడు మీతో యాక్ట్ చేశానంటే ఇట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్స్ కమ్ ట్రూ and I couldn't have asked for a better debut, a better co-actor than you. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆయన గురించి రోజు ఆయనకి కూడా చెప్తాను నా ఫ్యానిజం చూపిస్తూ ఉంటాను బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ దట్ హీ ఈజ్ సో సెక్యూర్ అండ్ దట్స్ వాట్ ఐ లెర్న్ మోస్ట్ ఫ్రమ్ హిమ్ దట్ హీ ఆల్వేస్ గివ్స్ ఎవ్రీ వన్ ద స్పేస్ టు గ్రో అండ్ నా ఫస్ట్ తమిళ్ ఫిల్మ్లో ఆ స్పేస్ ఐ రియలీ నీడెడ్ దట్ ఐ రియలీ needed to feel like I deserve to be there and you made me feel that. Thank you so much, sir. ఇంకొకటి మా ఇప్పుడు నేను మనోడే అని ఒక అది యాటిట్యూడ్ మా తెలుగు ప్రేక్షకులకు ఉంది దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఐవ్ సీన్ ఇన్ తెలుగు ఆడియన్స్ దే డోంట్ సీ వై యూ కమ్ ఫ్రమ్ దే జస్ట్ సీ యూ ఫర్ హూ యూ ఆర్ అండ్ ప్రేమిస్తారంతే దట్ ఈస్ దానికి తెలుగు ప్రేక్షకులకి హ్యాట్స్ ఆఫ్ బికాస్ అందరినీ ఓన్ చేసి ఇంత ప్రేమిస్తారు వార్మ్ దే గివ్ ఎవ్రీబడి సచ్ అ వార్మ్ వెల్కమ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు సీ ఇట్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ